రాడిష్ లీఫ్ అండ్ యోగర్ట్ సూప్. టేస్టీగా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. తీసుకొస్తాను. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. సూప్ లో చాలా మంచి ఫ్లేవర్స్ అండ్ స్పైసెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమన్నా వాటర్ వేసేసుకుందాము. నో ఫ్యాట్ అన్నమాట. సో మనం ఫ్యాట్ వేసుకోలేదు సూప్ లో, బికాస్ కర్డ్ నుంచి అంటే యోగర్ట్ నుంచి మనకి ఎలాగో థిక్ కర్డ్ కదా యోగర్ట్ అంటే, సో దాంట్లోంచి హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి కాబట్టి మిగతా ఫ్యాట్స్ కట్ చేసుకుందాం. ఓకే, సో వాటర్ చక్కగా వేసేసుకుందాం. సో ముందుగా కొంచెం జీరా వేసుకుందాం. ఓకే, మొత్తం అన్ని వాటర్ లో మరగడమే. యా, సో కీరా కూడా ఉంది, అది మనం ఎలాగో లాస్ట్ లో కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ముందుగా ముల్లంగి ముక్కలు, తర్వాత ముల్లంగి ఆకు, సో లైట్ గా కొన్ని ఉల్లిపాయలు. ఓకే, ఇలా ముల్లంగికి సంబంధించి ఆకును అండ్ ఇది రెండు వాడడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. యా, స్ప్రింగ్ ఆనియన్స్. బట్ మోస్ట్లీ ముల్లంగి వాడతారు కానీ ముల్లంగి ఆకు చాలా తక్కువ మంది వాడుతూ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. పాప ముల్లంగితో పాటు వచ్చినా కూడా పీకి పక్కన పడేస్తారు కానీ వాడరు అది. సో అది కూడా చాలా ఇంపార్టెంటే. మనము రోటీస్ చేసుకున్నా, పరాఠాస్ చేసుకున్నా కూడా యాక్చువల్లీ ఆకు కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. సో మింట్ పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు. ఒక స్పూన్ సరిపోతుంది. ఓకే, మంచి బోల్డ్ గ్రీన్స్ కనిపిస్తుంది. కర్రీ లీవ్స్, వేపాకు. ఈ ఫ్లేవర్స్ అంతా కూడా మనం ఎందుకు వేసుకుంటున్నామంటే సూప్ అంటే జస్ట్ జనరల్ గా సాసెస్ బాగా వేసేసి చేసుకోవడమే కాదు, మనం ఇలా రెగ్యులర్ గా ఏవైతే తింటామో మన ఇంట్లో ఏవైతే మనకు అవైలబుల్ గా ఉంటాయో లైక్ ఉప్పు, ఈ అల్లం పొడి, ఇవంతా కూడా చక్కగా వేసుకోవచ్చు. అలాగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అండ్ గ్రీన్ లీవ్స్ ఏదైనా యాడ్ చేయాలి అంటే ఫస్ట్ స్పినచ్ ఇలాంటివి ఎక్కువ ఆలోచిస్తారు కానీ పచ్చిమిర్చి ఎప్పుడు కళ్ళ ముందుంటే కరివేపాకు, కొత్తిమీరల్ని కూడా మనం కన్సిడర్ చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే అవి కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. చాలా మంచి టేస్ట్ ఇస్తాయి అసలు. అందుకనే మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ తోనే మనం సూప్ చేసుకోవచ్చు. అదే మన మెయిన్ ప్రిఫరెన్స్. ఓకే, సూప్ చేసుకోవాలంటే ఓన్లీ టొమాటోస్ లేదా ఓన్లీ క్యారెట్, బీన్స్, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉండాలని కాదు. మన దగ్గర ఏమి ఉన్నాయో అవి మనం అది లేకుండా సూప్ గురించి ఆలోచించారు చాలా మంది. అందుకనే ఉన్న వాటితోనే చక్కగా చేసుకోవచ్చు. ఈవెన్ సింపుల్ గా ప్లెయిన్ కార్న్ ఉన్నా సరే మనం చక్కగా బాయిల్ చేసి ఓన్లీ అది వేసుకుని కూడా చక్కగా సూప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగే యోగర్ట్ కూడా కలిపి కూడా వేసుకోవచ్చు, అది కూడా మంచి ఆప్షన్. అట్లీస్ట్ ఫర్ సమ్మర్ చాలా బాగుంటుంది. చింతపండు రసం కొంచెంగా గుజ్జు మనం వేసుకున్నాం, చాలా కొంచెంగా. తర్వాత సాల్ట్ వేసేసుకుందాము. మొత్తం సూప్ కి సరిపడా. ఓకే, తర్వాత కర్రీ పౌడర్. సో ఇది కూడా మనకి ఫ్లేవర్ కోసం మనం ఎంత వేసుకుంటున్నామో మన ఇంట్లో ఉన్న పౌడరే డైలీ మనం ఏదైతే చేసుకుంటూ ఉంటాము. బికాస్ ఇవన్నీ కర్రీ పౌడర్ లో కూడా అన్ని స్పైసెస్ ఉండేది. లైక్ ధనియాలు కానివ్వండి, జీలకర్ర, ఆర్ ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి అది కొంచెంగా వేసుకున్నాం అనమాట. అది కూడా ఆప్షనల్ డెఫినెట్లీ. అలాంటి ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే అది అవాయిడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను చక్కగా చిన్నగా తరిగినది. అండ్ జింజర్ పౌడర్. ఒకవేళ జింజర్ పౌడర్ కాకపోతే అల్లం ముక్కలు కూడా లైట్ గా తరిగేసి వేసేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఇలాంటివి లేవు, జింజర్ ఆర్ అంటే మధ్యలో ఏవి రాకూడదు, ఇలా పచ్చిమిర్చి ఇవన్నీ అనుకుంటే మాత్రం పచ్చిమిర్చి, మింట్ పేస్ట్ చేసేసుకోవచ్చు. మింట్ ఆల్రెడీ మనం పేస్ట్ వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. అండ్ వెల్లుల్లిపాయలు ఇలాంటివన్నీ కూడా వద్దు అంటే కూడా గార్లిక్ పౌడర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సూప్స్ లో అవి ఇంకా బెటర్ గా ఉంటుంది, అలా వేసుకోవచ్చు. బట్ జనరల్ గా మనకైతే చైనీస్ సూప్స్ లో ఒకవేళ అవన్నీ నచ్చుతాయి అంటే మధ్యలో అలా గార్లిక్ పీసెస్ వస్తూ ఉంటే బాగుంటుంది అనేసి సో అలా వేసుకున్నాం అనమాట. ఓకే, ఆల్మోస్ట్ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నట్టే. జస్ట్ చల్లారాక వేసుకోవాల్సినవి మాత్రమే కీరా అండ్ పెరుగు ఉన్నాయన్నమాట. సో పులుపుకు తగ్గట్టు చింతపండు కూడా ఉంది కాబట్టి ఆ సూప్లో ఈ ముక్కలన్నీ కూడా బాగా ఉడికితే చక్కగా మనకి టేస్టీగా ఉంటాయి. సో మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే మనం అనుకున్నాం కదా అది కొంచెం చల్లారిన తర్వాత మనం పెరుగు, కీరా కలుపుకోవాలనుకున్నాం కాబట్టి. సో బ్రేక్ టైంలో మనకి నార్మల్ టెంపరేచర్కి వచ్చేసింది సూప్. సో ఇప్పుడు డైరెక్ట్గా ఒకసారి ఇవి అందులో వేసి కలిపేసి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కదా. సో పెరుగు కోల్డ్గా ఉంది, చల్లగా ఉంది. సో ఇప్పుడు వేసేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే, అండ్ ఈవెన్ ఐస్ క్యూబ్స్ కూడా అలా వేసుకుని మెల్లగా అలా తాగొచ్చు కూడా. అవును. అండ్ కొన్ని కీరా ముక్కలు కూడా వేసేసుకుందాం. రాడిష్ కి కీరా కూడా బాగా సెట్ అవుతుంది, అంటే ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది.
ఓకే. సో చిల్ కాబట్టి కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి గార్నిష్ చేసుకుని తాగితే మాత్రం ఇంకా పర్ఫెక్ట్. సూపర్గా ఉంది. ఓకే అండి, సో రెడీ అయిపోయింది మనకి రాడిష్ లీఫ్ అండ్ యోగర్ట్ కాంబినేషన్లో సూప్. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము. దానికంటే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకోసారి చూసేయండి. రాడిష్ లీఫ్ అండ్ యోగర్ట్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, కీర దోసకాయ ముక్కలు 1 కప్పు, చింతపండు 1/2 కప్పు, వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కర్రీ పౌడర్ 1 టీ స్పూన్, అల్లం పొడి 1/2 టీ స్పూన్, ముల్లంగి ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, ఉల్లికాడలు కొద్దిగా, పుదీనా పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, ముల్లంగి ఆకు 1 కప్పు. రాడిష్ లీఫ్ అండ్ యోగర్ట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో సూప్ కి సరిపడా నీళ్లు పోసుకుని జీలకర్ర, ముల్లంగి ఆకులు, ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు, కర్రీ పౌడర్, వెల్లుల్లి రెబ్బలు, అల్లం పొడి వేసి బాగా కాసేపు మరిగించుకుని కాస్త చల్లారిన తర్వాత పెరుగు, కీరా దోసకాయ ముక్కలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాడిష్ లీఫ్ అండ్ యోగర్ట్ సూప్ రెడీ.